సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగులుగుతుండే లోన నదులన్నీ కలిసినట్టు పిల్లగా నవ్వెంత బాగున్నది నీలోన గాజుల సప్పులు గలుగల్లు మోగంగా గజ్జెల పట్టీలు గంటేసి ఆడంగా వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుము పవే ఈ వేళ సింగారాలు సిరిపోతున్నట్లుగా ముద్ద మందారాలు పలిపోతున్నట్లుగా మాయా మాటలు వెలకకు పిల్లగా మా అన్నాలు వస్తున్నారు తోవల్ల సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగులుగుతుండే లోన ఇదంతా కలనా ఎప్పుడా బంగారాసు కల పోగొడితే ఏంద్రా ఎందుకు వచ్చినావు? అన్న నేను వార్డ్ మెంబర్ ఎండి రమ్మంట. ఈ వార్డు మెంబర్కి ఏం పని లేదు, తాను చేసిపోతా. అరే మిన్నుగా హాస్టల్ నుంచి ఎప్పుడు వచ్చినవురా? నేను ఆ విశాలక్క నిన్న వచ్చిన బతుకమ్మ పండుగ వచ్చిందంటే మన అందరం కలవాలి, మంచిగా ఆడాలి. అవునరా, పోయిన సంవత్సరం కరోనా ఎఫెక్ట్ వల్ల మళ్ళీ వర్షాల వల్ల మనం అసలు బతుకమ్మనే సరిగ్గా లేదు. దేవుని దయ వల్ల ఈసారి కరోనా లేదు, సంతోషం. అవును విశాలక్క, మనం ఎప్పుడు రెడీ అయ్యి బతుకమ్మ ఆడదామని బయటకు పోయే వరకు వర్షం కొడతాయి. ప్లీజ్ దేవుడు ఈసారి అట్లా కొట్టకుండా. మంచిగా చెప్పినవరా మిన్ను. మనం అందరం ఒక్కడ ఆడుకుంటే ఇక ప్రశాంత్ అన్న వాళ్ళు అయితే వేరే వాడకి ఆడుకుంటారు. మనం అందరం ఒక్కనే ఆడుకుందామని పోయి చెప్దాం పారా. సరే విశాలక్క, మన వార్డ్ మెంబర్ ఎండి అని ఉన్నాడు కదా, అన్నకి ఎప్పుడు అన్ననే మొత్తం చూసుకుంటాడు. పేరుకే వార్డ్ మెంబర్, ఉన్నప్పుడు ఏం చేయలే. అంటే ఇప్పుడు లేడా? లేడు. లేడా? అయ్యో ఎండి అన్న, నేను హాస్టల్ నుంచి వచ్చేలోపే వేనావా? నేను వచ్చినాక వేనా అయిపో శివరి చూపి చూసుకుందు. అంటే అక్క ఇప్పుడు మనకు ముట్టుడు కదా, బతుకమ్మ ఆడు లేదు కదా. పోయిన సంవత్సరం ఏమో కరోనా వల్ల, ఈ సంవత్సరం ఏమో ఈ అన్న వల్ల. ఈ సత్యమేమో బతుకమ్మ అయిపోయినాక వచ్చిన అయిపో మంచిగా బతుకమ్మనన్నా ఆడుకుందాం. ఓ పిసదాన ఆగు, ఉరకకు. పోవుడంటే పైకోలే, పొలం కాడికి వేయండు, వచ్చినాక పోదాం మనం. ఓహో, పొలం కాడికేండా? అమ్మయ్య బతికిచ్చిండు, బతుకమ్మనన్నా ఆడుకోవచ్చు. నీ బతుకమ్మ కోసం బంగారం అసలు వార్డ్ మెంబర్ చంపినవా? ఏ అట్లా కాదక్క, బతుకమ్మ ఆడాక బాగా సంవత్సరాలు అవుతుంది కదా, అదే ఫ్రస్ట్రేషన్ లో అన్న. సరే పా, పొలం దగ్గర నుంచి వచ్చిండో లేదో పోయి చూసేద్దాం. సరే పాక్క. అప్పుడు పెంగిలిపూడ బతుకమ్మగా అందరం కలిసి ఒకటే కాడ ఆడుకుందాం. అందుకే మరి నేను బెంగళూరు నుంచి వచ్చిన. సింధు మంచిగానే మంచిదే ఉన్నానే. అగో నందు, నువ్వెప్పుడు వచ్చినావే? బతుకమ్మ పండుగ వచ్చిందంటే అంతే, ఇక బెంగళూరులో డ్యూటీకి సెలవు పెట్టుడే, తెలంగాణ ఉరకచ్చుడే, ఆడుడే. అవునే నందు, మన తెలంగాణ ఆడబిడ్డలు అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఏ సిటీలో ఉన్నా, ఎంత బిజీ ఉన్నా మన తెలంగాణ అచ్చుడే. మన పల్లెటూరులో, మన సంతూరులో బతుకమ్మ మస్తు మస్తు ఆడాలి, అప్పుడే మనకు మంచిగా అనిపిస్తుంది. నందు సింధు మస్తు చెప్పిర్రు, సూపర్. నందు టీచర్ అయినా సింధు టీచర్ అయినా చెప్పరా? ఇక అట్లుంటది మరి నందు సింధుతోని. సింధక్క, ఇప్పుడు మేము మన వార్డ్ మెంబర్ ఎండి అన్న దగ్గరకు వస్తున్నాం. రేపు ఎంగిల్పూల బతుకమ్మ కదా, మంచిగా బతుకమ్మ ఆడుకుంటందుకు ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందాం పాండి. గింత మంచి ముచ్చడి చెప్పినాక ఆగుతామానే, పాండ్రి పోదాం. నందు, బెంగళూరులో కూడా బతుకమ్మ ఆడతారు కానీ మన తెలుగు వాళ్ళు. ఇగో మన సింధక్క చెప్పినట్టు అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, బెంగళూరు అయినా, ఎక్కడైనా మన తెలుగు ఆడబిడ్డలు బతుకమ్మని సంబరంగా ఆడుకుంటారే. కానీ ఎంతైనా ఇంకా మన సొంతూరులో మంచిగా అనిపిస్తుంది. అందుకే ప్రతిసారి బతుకమ్మ వచ్చినప్పుడు వచ్చుడే. సరేనే, మంచి పని చేసినావు, పారి పోదాం. అమ్మయ్య, సెలవులు అయితే ఇచ్చిర్రే, బతుకమ్మకి డీజే పెట్టుకొని దమ్ దమ్ ఎగురాలి. అనే ఎగురుదాం కానీ మన వార్డ్ నెంబర్ ఎండి ఊకుంటాడా అనే? ఎందుకు కోడు అని అయ్యా జాగిరా ఏమన్నా, మన ఆట మన ఇష్టం. అంతేగాని వాడు ఎందుకు అడ్డం తిరుగుతాడని అనిపిస్తుంది. నీ బొందా, ఇంకా సర్పంచ్కి భయపడకి వార్డ్ మెంబర్కి భయపడతానే. పోయి అడుగుదాంపా, ఎందుకు డీజే పెట్టుకొని అవసరమైతే అంతట పెట్టిద్దాంపా. అగో ఎటు పోతుండ్రే? మన వార్డ్ మెంబర్ ఎండి దగ్గరకు పోతున్నామే. మేము కూడా అటే పోతున్నాం, పాండ్రి. ఏ అది ఆడి నెంబర్ కాదు, మావాడు మొగ నెంబర్, మావాడు మొగ నెంబర్. ఏదో ఒక నెంబర్ తీ, ఇంత కూసోమంటావా లేదా? అసలే నడుము నొప్తా నేను నడిచి నడిచి. సరే గైన అడిగేదే ముందే పోయి కూర్చోక, కూర్చోమంటారా అంటారా? పోయి కూర్చోవాలి. ఓ పొరాన్లు అందరాల్సి ఒకటే మంచంలో కూర్చుంటారేంది? లేరి, అసలు అది ఎండి వాళ్ళ తాత లండిది.
అది ఇరిగింది అనుకో అట్లా కాదు మంచిగా విరుగుతుంది అని అన్న అసలే అది మన తాతది. మన తాతదేంద్రా? మా తాతది. అదే మీ తాతది కానీ బురాన్ని గడి కూర్చోరి ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు అని గడి కూర్చోరు మంచిగా విరుగుతుంది. ఏమైందిరా విశాల, నిన్ను రమ్మంటే రాలేదు? నిన్న కొంచెం పని ఉండే అన్న, మళ్ళా సింధు నందు వాళ్ళు వచ్చినాక వద్దామని అందరం కలిసి ఇప్పుడు వచ్చినాం. సరేరా పర్లేదు. అరే సింధు నందు ఎప్పుడైనా సద్దుల బతుకమ్మ పండుగ కష్టాలు ఇప్పుడేంది ముందే వచ్చారు? సంతోషం వచ్చింది అయితే. అన్న ఇక్కడ బెంగళూరులో జరిగే బతుకమ్మ పండుగ కంటే మన ఊర్లో మంచిగా జరుగుతుంది కదా, అందుకే ఈసారి ఎంగిలి పూల బతుకమ్మకి వచ్చిన. సూపర్ రా. బతుకు తెరువు కోసం ఎంత దూరం పోయినా కానీ పండగలకు మాత్రం మన ఊళ్ళో వేసుకుంటే ఆ ఆనందం వేరే ఉంటుంది. అరే మన వార్డ్ మెంబర్ ఎండి అన్న మీకోసం కొత్త చీరలు కోలలు తీసుకొచ్చిండ్రా. అరే ఓన్లీ కోలలే, చీరలన్నీ నాకు బొక్క పెట్టకు. అరే ఇగో చీరలు లేవు కానీ మీకు కోలలు ఇప్పిద్దామని పిలిపించడానికి అంతే. సరే అన్న. అన్న ఇంకొక ముచ్చట. చెప్పురా విశాల, నేను పిలిచిందే బతుకమ్మ ముచ్చట్ల కోసం. చెప్పు అన్న మనమందరం బతుకమ్మ ఒక్కాడ ఆడితే ఇక ప్రశాంత్ అన్న వాళ్ళు ఇంకా పూజితక్క వాళ్ళు వేరే కాడ ఆడుకుంటారు, వాళ్ళకు కూడా చెప్పండి మన దగ్గరనే ఆడు అని. అన్న పషన్ ఊకే దాక్కుంటూ వచ్చి మనిషి వదనం కొడుతుండట. మనిషి వదన నాకు ఫోన్ చేసుకుంటూ ఊకే ఎడుతుంది. అవునన్న, ఆ వదిన మస్తు బాధపడుతుంది. మా దగ్గరకు వచ్చి ఆట ఆడదామంటే ఆ అన్న పండగ పూట వచ్చి మస్తు కొడుతుండట. ఇలా పొద్దున కూడా ఫోన్ చేసి మస్తు ఏడ్చింది. ఈ తాగోత్ పసిగాడు వాడు మన అట్లా కలవాడు చక్కగా మనం పని చేసుకొని. అరే నాకు కూడా అదే పని ఉంది, మీతో అత్త పారి పసిగానికి మంచిగా చెప్పుదాం పారి. ఏమే డీజే పెట్టి మన అడిగే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అన్న చీరలకే వెనక ముందు చెప్తాండి, ఇక డీజే ఏం పెట్టిస్తాడు? ఏం చేద్దామంటావు మరి? అన్న పోదాంపా, పసిగని సంగతి చెప్పుదాం. సరే పారి. అవు రావురి, నేను వార్డు మెంబర్ వాటి నేను ముందు పోవాలి. రాను నాయనక. మనీ ఉన్నావానే? అన్నం వేసుకోవా? అన్నం వేసుకొస్తా గానీ ఈసారి మనవాడలతోటే బతుకమ్మ ఆడుకుంటా. నువ్వు ఎటు పోలేదు, నువ్వు వీళ్ళని ఆడుకోవాలి. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? అబ్బా ప్లీజ్ అండి, మనోళ్ళతోటే ఆడుకుంటా. అరే చెప్తా లేదా, మన వాడలతో ఆడుకొని నువ్వు వీళ్ళని ఆడుకోవాలి. అరే పసి, బతుకమ్మని ఒకగడ పెట్టి ఆడదామని మేము అనుకుంటే నువ్వేంద్ర మాదంతా కలుతలేవు నువ్వు. అగో మా బతుకమ్మ మా ఇష్టం, మీ ఇంట్లో పెట్టుకొని ఇద్దరం ఆడుకుంటాం, నీకెందుకు? అగో గట్లంటే ఎట్లా? రేపు ఎంగిలి పూల బతుకమ్మ మొదలైతాంది, మీరు బతుకమ్మ తెచ్చుకొని రాండ్రి. ఎంగిలి పూల బతుకమ్మనా? అంటే ఎంగిల్ చేసిన పూలను పెట్టే బతుకమ్మనా? ఓ అన్న అట్లా అనద్దు, చెంపలేసుకో. బతుకమ్మ నవరాత్రుల పండుగలో మొదటి రోజు ఆడుకునేదే ఎంగిలి పూల బతుకమ్మ. అవునా? 9 రోజుల్లో చివరి రోజు చాలా పెద్దగా జరుపుకునే పండుగనే సద్దుల బతుకమ్మ అంటారు. అవునా? సద్దుల బతుకమ్మ అంటే సద్దులలో సత్తుపిండి పెడతారు కదా, నేను అందుకనే సద్దుల బతుకమ్మ అని అంటారు కావచ్చు అనుకున్నా. నీకు సద్దులలో వచ్చి సత్తుపిండి గురించి తెలుసు కానీ బతుకమ్మ గురించి తెలియదా? చూడు పసి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగరా. నువ్వు తాగి లొల్లి పెట్టి మీ అమ్మను మీ భార్యను బతుకమ్మ ఆడనేయకుండా ఏగురా. అన్న బతుకమ్మ ఆవిడే అద్దు అవసరమా అని అంటాడు. చెప్పుర్రన్న మీరన్నా అట్లా అనద్దని. చెప్పు అన్ని చెప్పు. మా ఆయన కొట్టిండు, తిట్టిండు, దరిద్రుడు, బతుకమ్మ గారి కోక అన్నాడు, 90 గారు ఖచ్చితంగా అన్ని చెప్పిలేవు. ఓ ఆగరాదా పెద్ద మనిషి, మీ ఆవిడ నీ గురించి చెప్పింది కొంచెమే, నువ్వే గింతగానని చెప్పబడితే. అయినా కానీ లాస్ట్ రోజు ఒక్కరోజు బతుకమ్మ ఆడి సప్పుడైతే సెల్ల పడే సత్తా అయిపోతుంది కదా, దానికి ఎంగిలి పూల బతుకమ్మ 9 రోజుల బతుకమ్మ 9 రోజులు ఆవిడ అవసరమా? అసలు నీకు బతుకమ్మ గురించి ఏం తెలుసు అని మాట్లాడతాను? హలో నందు టీచర్, మీ స్కూల్లో పిల్లలను బెదిరి నన్ను కాదు, అయినా కానీ మీరు 9 రోజులు ఆడుకొని 19 రోజులు ఆడుకోరి, మేము మాత్రం వీళ్ళే ఆడుకుంటాం. నో యూస్, వాడు విండండి. మళ్ళా గట్టినే మాట్లాడతాడు. అసలు నీకు బతుకమ్మ గురించి తెలుసా? హలో సింధు టీచర్, నాకు గవ్వని తెలియదు,
సత్తుపిండి బుక్కులు తెలుసు. నీకేమన్నా తెలితే చెప్పు. హలో ఆర్డ్ మెంబర్, నీకు తెలితే చెప్పు. మరి చెప్తావా? బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణలో గొప్ప పండగ. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై 9వ రోజు సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది. ఈ 9 రోజులు ఆడబిడ్డలు సంతోషంగా బతుకమ్మ పండుగ ఆడుకుంటారు. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే మనకు బతుకు వీళ్ళ నేర్పే పండుగ. వేరు వేరు రంగుల పువ్వులన్నీ కలిసి బతుకమ్మ ఒడిలో ఒకే చోట ఉంటే రంగురంగుల బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో. మనందరం కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పే గొప్ప పండుగ. బతుకమ్మలో పెట్టి పేర్చే గునుగు, తంగేడు, పట్టకుచ్చులు, బంతి మొదలైన పువ్వులన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నవే. మనం బతుకమ్మ ఆడుకున్నాక ఈ ఔషధ గుణాలు ఉన్న పూల బతుకమ్మను చెరువులో కానీ బావిలో కానీ వేస్తే అందులో ఉన్న బ్యాక్టీరియా వైరస్ చచ్చిపోతుంది. దానివల్ల నీరు మొత్తం శుభ్రం అవుతుంది. బతుకమ్మ ప్రకృతి పండుగ, మనకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందించే గొప్ప పండుగ. బతుకమ్మని చెల్ల వేయడం, రంగరంగ సత్తు బుక్కచ్చుడు ఇవే అనుకున్నా, కానీ మీరు నాకు చాలా గొప్పగా చెప్పారు బతుకమ్మ పండుగ గురించి. థ్యాంక్ యూ. రేపు ఎంగిలిపూల బతుకమ్మ కదా, మా ఇంటి నుంచి బతుకమ్మ వేర్పించి నేను పంపిస్తాను. అందరం కలిసి ఒకే దగ్గర ఆడుకుందాం. పూజక్క, ఓ పూజక్క, ఏమైంది? ఇంకేమో పైసలు అప్పున్నట్టే ఉర్ర పడుతుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అగో పిలుచుడే తప్ప అయింది. ఒక్క పిలుపుకే బయటకు వస్తే మంచిగుండు. నీకు చెవుడు ఉందేమో అనుకుని గట్టిగా అరిచిన. ఏం చేద్దామంటావు మరి? చెవులు లేదు తవులు లేదు కానీ ముచ్చటేందో చెప్పు. రేపు ఎంగిలి పూల బతుకమ్మ కదా, మన వార్డ్ మెంబర్ మస్తు మస్తు ఐడియాలు చెప్పిండు. మీ అందరి కోలలు కూడా పంచుతాడట. కోలలు, గాజులు, చీరలు, బతుకమ్మ వేరడానికి పువ్వులు, సిబ్బీలు అన్ని ఇస్తారా? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీవు. ఇంకా నయ్యం సంచుల కొద్ది సత్తుపిండి ఇస్తారా అంటలేవు. సరే కానీ రేపు సాయంత్రం తొందరగా బతుకమ్మ వేర్చుకొని రా. మన వార్డు మెంబర్ చెప్పిండు అందరు కలిసి ఒకటే కాడ ఆవిడట. ఇంకా వాళ్ళని ఉంటే వాళ్ళని కూడా తీసుకొని రా. సరే అత్త గాని. మాడిపోయిన దోశ లెక్క గట్ల పెట్టినవేందక్క ముఖం. కోలలు వంచేటప్పుడు నీకు ఒక జత ఎక్కువనే ఇస్తలే, ముఖం మాడవకు. ఊకే కోలలు కోలల నూరు మీరు నాకిస్తారు కోలలు. ఇంకా ఇంత ఇత్తన్నాం, సంతోషపడు. మా సంతోషపడతాంతి. రేపు సాయంత్రం అత్తం పో బతుకమ్మ వేర్చుకొని. నువ్వు ఎట్లా ఉన్నవే కమ్మని కనుకవ్వ, నువ్వు ఎట్లా ఉన్నవే. కలిసి ఉండేటట్టు ఉయ్యాలో గౌరి ఉయ్యాలో, కరుణించి దీవించి ఉయ్యాలో. కలిసి ఉండేటట్టు ఉయ్యాలో గౌరి ఉయ్యాలో, కరుణించి దీవించు ఉయ్యాలో. కరుణించి దీవించు ఉయ్యాలో తల్లి ఉయ్యాలో, మా కష్టాలు తొలగించు ఉయ్యాలో. కరుణించి దీవించు ఉయ్యాలో తల్లి ఉయ్యాలో, మా కష్టాలు తొలగించు ఉయ్యాలో. మా కష్టాలు తొలగించు ఉయ్యాలో, మా కష్టాలు తొలగించు ఉయ్యాలో. కలిసి ఉండేటట్టు ఉయ్యాలో గౌరి ఉయ్యాలో. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. కరుణించి